జమ్మిగడ్డని ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలి. జమ్మిగడ్డ వాసులు రీలే నిరాహార దీక్ష. కాప్రా సర్కిల్ ప్రతినిధి. కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డని ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు రీలే నిరాహార దీక్షకి దిగారు. జమ్మిగడ్డ ప్రాంతంలో ప్రస్తుతం 20,000కి పైగా ఓటర్లు ఉండగా దాదాపు 40,000 మంది జనాభా నివసిస్తున్నారని దీక్షాకారులు తెలిపారు. ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ మౌలిక వసతులు, పరిపాలనా సేవలు సరైన స్థాయిలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలతో పాటు కాలనీల విస్తరణ వేగంగా జరుగుతున్నప్పటికీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు తగినంత అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. చిన్న సమస్యకైనా సంబంధిత అధికారులను ఆశ్రయించాల్సి వస్తుందని, ఫిర్యాదులు చేసిన పరిష్కారం ఆలస్యమవుతోందని కాలనీవాసులు ఆరోపించారు. పరిపాలనా పరంగా జమ్మిగడ్డని మరో డివిజన్పై ఆధారపడి ఉంచడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక డివిజన్ హోదా కల్పిస్తే పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందని, సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని దీక్షాకారులు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటైతే ప్రత్యేక కార్పొరేటర్ కార్యాలయ సిబ్బంది అందుబాటులోకి రావడంతో అభివృద్ధి పనులు సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. దీనివల్ల జమ్మిగడ్డ ప్రాంతం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రీలే నిరాహార దీక్ష కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన డిమాండ్ను ఏకస్వరంగా వినిపించారు. జమ్మిగడ్డకి ప్రత్యేక డివిజన్ కావాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డని ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేశారు. 300 డివిజన్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే జమ్మిగడ్డ ప్రాంతం నుంచి ఈ జమ్మిగడ్డ ప్రాంతాన్ని దాదాపు 4 ముక్కలుగా చేసి డివిజన్ల వారీగా ఇవ్వడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈ జమ్మిగడ్డ ప్రాంతాన్ని ఒక్కటే డివిజన్గా చేయాలని చెప్పేసి జమ్మిగడ్డ వాసులందరం కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. దీనికి జమ్మిగడ్డలో ఉన్న ప్రజలందరూ ఏకమై ఈ నిరసనను అందరూ ఒక కలిసికట్టుగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందు రావాల్సిందిగా మా మనవి. అలాగే ఈ జమ్మిగడ్డ డివిజన్ను ఒక డివిజన్గా చేయాలని చెప్పేసి మన కాప్రా మున్సిపల్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే సోమవారం ప్రతి ఒక్క కాలనీ నుంచి అందరి సంతకాలు తీసుకొని ప్రతి ఒక్క కాలనీ నుంచి అందరం కలిసికట్టుగా వెళ్ళి సోమవారం ఇవ్వడం జరుగుతుంది.